అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు జోయా వ్లాగ్స్. అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే మనం వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ మొత్తం మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో వెజ్ లవర్స్ వాళ్ళు వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియో చూసి నేర్చేసుకోండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సో వెజ్జీస్, ఆనియన్స్, ఇవన్నీ అండి ఇంగ్రీడియంట్స్. చూసేయండి. సో వెజ్జీస్ మీ ఇష్టం అండి, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఓన్లీ బీన్స్, క్యారెట్, పొటాటో తీసుకున్నాను. అందులో మీరు అడిషనల్గా వేసుకోవచ్చు. ఓకే, ప్రాసెస్కి వెళ్ళిపోదామా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ కడాయి పెడదాము. తగినంత ఆయిల్ వేద్దాం మనము. మీడియం ఫ్లేమ్లో పెడదామండి. ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేద్దాం. చెక్క, లవంగం అండ్ బిర్యానీ ఆకు. తర్వాత ఇవి కొంచెం చిటపటలాడనిద్దాము. సో ఆ స్పైసెస్ చాలా వేస్తారు. నేనైతే ఓన్లీ బిర్యానీ ఆకు, చెక్క, లవంగం అండ్ ఇలాచీ వేసానండి. సో ఇవి కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత ఇప్పుడు మనము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేద్దామండి. సన్న స్లైసెస్ కట్ చేసుకున్నాము. అప్పుడు మనకి బాగా ఫ్రై అవుద్ది ఈ బిర్యానీకి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేద్దాం. మరి లో ఫ్లేమ్లో అంటే టేస్ట్గా ఉండదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. బాగా బ్రౌనిష్ కలర్ వస్తే మనకి రైస్ కూడా బాగా కలర్ఫుల్గా ఉంటుందండి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయితే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. చూడండి, బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత మనము ఇందులో మనకి తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. బాగా పచ్చి వాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకుందాం. సో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము టమాటాలు వేద్దామండి. బాగా మెత్తగా ఫ్రై అవ్వాలి టమాటాస్. సో మొత్తము మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి.
హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి కింద అంటుకుపోద్దండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుద్ది. ఇప్పుడు మూత పెట్టుకుందాము ఒక 1 మినిట్. టమాటాలు బాగా మెత్తపడతాయి. చూసారా టమాటాలు మెత్తపడ్డాయి. ఒకసారి మూత పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము కుక్ చేయనిద్దాము. సో చూడండి మొత్తం బాగా మెత్తంగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అండ్ టమాటోస్. ఇప్పుడు మనం కారం, పసుపు వేసుకుందాము. సో మనం కారం మన టేస్ట్ లెవెల్ అండి, మనకు తగ్గట్టు కారం వేసుకుందాము. సో మన ఇష్టము. ఇప్పుడు చిటికెడు పసుపు అండి, మన టేస్ట్ బట్టి మనము కారం అనేది మన ఇష్టం అండి. కొంచెం స్పైసీగా ఉంటే అడిషనల్గా వేసుకోవచ్చు. సో వేసి మనము కలుపుకుందాం. కర్డ్ని బాగా బీట్ చేసుకోవాలండి, అప్పుడు మనకి లంప్స్ అనేవి ఉండవు. సో బాగా బీట్ చేసుకొని వేసుకుందాం ఈ మసాలాలో. సో డైరెక్ట్గా వేసేస్తే కొంచెం లంప్స్ లాగా ఉంటాయి. సో మనకి బీట్ చేసుకుంటే కొంచెము టెక్స్చర్ అనేది స్మూత్గా ఉంటుంది. సో వేసుకొని మనము కలుపుకుందాం బాగా అందులో మిక్స్ అయ్యేలాగా. సో వెజ్ లవర్స్కి అయితే ఈ వెజ్ పులావ్ వాళ్ళ ఫేవరెట్ అండి. నాన్ వెజ్ వాళ్ళకైతే ఈ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వాళ్ళ ఫేవరెట్. సో వెజ్ లవర్స్కి ద బెస్ట్ ఆప్షన్ ఈ వెజ్ పులావ్. సో బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందామండి, కింద అంటుకోకుండా. సో అంటుకుంటే వాసన వచ్చేస్తుంది, మామిడి వాసన. సో కలుపుకుంటానే ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ చూసి వెళ్ళిపోతున్నారు వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో కమెంట్ సెక్షన్లో కూడా తెలపండి టేస్ట్ ఎలా కుదురుతుందో మీది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు ట్రై చేసిన రెసిపీస్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూసి వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. సో చూడండి ఎలా కుక్ అవుతుందో. సో ఇంకొకసారి కలుపుకుందాం మనము. ఇప్పుడు మనం వెజ్జీస్ యాడ్ చేసుకుందాము. బీనీస్, క్యారెట్ అండ్ పొటాటో అండి. ఇందులో కావాలంటే మీరు అడిషనల్గా బఠానీలు అవి కూడా వేసుకోవచ్చు, కాజు అవి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఓన్లీ ఈ వెజిటేబుల్సే యూజ్ చేస్తున్నాను. వేసి మనం బాగా మసాలాలో మిక్స్ చేసుకుందామండి. బాగా ఫ్రై చేద్దాము ఈ మసాలాలో వెజ్జీస్ని. చూడండి బాగా మిక్స్ అయిపోయాయి వెజ్జీస్ మసాలాలో. ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా యాడ్ చేద్దాము. సో ఇందులో మిక్స్ అయిపోతాయి ముందుగానే వేసుకుంటే.
ఈ కొత్తిమీర పుదీనా వేసి బాగా కలుపుకుందాం. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు వాటర్ వేసుకున్నామండి. నేను బియ్యం నానబెట్టిన వాటరే వేసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, దానికి తగ్గట్టు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము మొత్తం మసాలా మొత్తము. ఒకసారి ఉప్పు కూడా చూసుకుందామండి. సో మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. సో మధ్య మధ్యలో ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి అండి. కొంచెం తగ్గితే వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. కారం ఉప్పు మొత్తము చూసుకోండి ఒకసారి మధ్య మధ్యలో. ఇప్పుడు మనం మూత పెట్టి బాయిల్ అవనిద్దాం. ఈ వాటరు బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టి అప్పుడే రైస్ వేయాలి. ముందుగానే వేసేస్తే మనకి అంతగా ఇదవ్వదు. చూడండి ఎలా బాయిల్ అయిందో వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాతే మన రైస్ అనేది వేయాలండి అందులో. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఈ రైస్ వేసుకుందాము. సో ఒక 1 అవర్ ముందే నానబెట్టుకోవచ్చు రైస్. ఇందులో మీరు రెగ్యులర్ రైస్ అయినా ఆర్ బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. సో రైస్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం మళ్ళీ. ఇప్పుడు నేను పైన ఘీ వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. సో మీరు స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు ఆర్ ఇట్లా కూడా వేసుకోవచ్చు అండి, మధ్య మధ్యలో ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి మళ్ళీ ఉప్పు చెక్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మీడియం ఫ్లేమ్లో రైస్ కుక్ అవ్వనిద్దాము. చూడండి బాగా దమ్ అయింది రైస్ మనకి. స్లోగా తిప్పుకుందామండి, లేకపోతే ముద్ద ముద్దగా అయిపోద్ది. చూడండి బాగా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది, బాగా దమ్ అయిందండి రైస్. ఇప్పుడు లైట్గా కలర్ వేసుకుందాము. నేను ఎక్కువ కలర్ యూజ్ చేయడం లేదండి, జస్ట్ ఒక కలర్ఫుల్గా అంతే. సో దానిపైన అలా ఇంకొంచెం, అప్పుడు మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. సో మన వేడి వేడి వెజ్ పులావ్ రెడీ అండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
బాయ్ అందరికీ.